ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. బ్రహ్మం గారి కాల జ్ఞానం ప్రకారం తులారాశి వారికి మే నెల 29, 30, 31వ తేదీలు మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు ఈ 3 రోజులు మీకు ఎలా ఉండబోతుంది, అలాగే మీ యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం, మీ జీవితంలో మీరు చేసుకోవలసినటువంటి మార్పులు, చేర్పులు ఏమిటి, ఎలా ఉంటే మీ జీవితంలో ఇంకా మంచిగా ఎదగడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తులరాశి వారు ఎలాంటి విషయాలు వదిలివేయాలి, ఇటువంటివి అన్నీ కూడా బ్రహ్మం గారు స్వయంగా తాను చెప్పినటువంటి ముఖ్యమైన సమాచారాలను సేకరించిన తర్వాత ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకంట పడుతుంది. అలాగే అంతకంటే కూడా అదృష్టం మీకు ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడగలుగుతారు. ఈ వీడియో వినడం వల్ల మీకు అంత లాభమే తప్ప ఎలాంటి నష్టం అనేది మీకు ఉండదు. కాబట్టి చక్కగా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ముఖ్యంగా తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ పూర్తి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే కనుక తులరాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి శుక్రుని యొక్క అనుగ్రహం ఈ రాశి వారి మీద చాలా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారిని మనం చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిలో తులరాశి వారికి రాహుగ్రహం పంచమ స్థానం కుంభరాశిలో సంచరిస్తున్నారు. అలాగే కేతు గ్రహం లాభస్థానమైన సింహరాశిలో సంచరించడం చేస్తుండడంతో పాటుగా పనులకు ధనానికి స్థానమైన మిథున రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది. గురుస్థానం గనక ఏ రాశి వారికి బలంగా ఉంటుందంటే ఖచ్చితంగా ఆ రాశుల వారికి పనులకు డబ్బుకు సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తాయి. ఇక గురుగ్రహం యొక్క కదలికల కారణంగా తులరాశి వారికి మే నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీరు కొత్త పనులను ప్రారంభించడం ద్వారా మీకు అనేకమైన విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు పొందే అవకాశాలు, ఛాన్సులు ఉంటాయి. కుటుంబ జీవితంలో సమస్యలు ఏవైనా ఉంటే తీరిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా రాహుగ్రహం మీ పంచమ స్థానంలో సంచరించడం వల్ల మీ యొక్క వ్యక్తిత్వంలో ఒక విధమైన నూతన ఆకర్షణ, చురుకుదనం వస్తాయి. మీరు నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు మరియు ఎదుటి వారిని సులభంగా ప్రభావితం చేయగలుగుతారు. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడానికి ఇది మంచి సమయం. మీలో ఆత్మవిశ్వాసం పెరిగి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక కేతుగ్రహం మీకు లాభస్థానం 11వ రాశిలో సింహరాశిలో సంచరించడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామి లేదా మీ వ్యాపార భాగస్వాములతో ఉండేటటువంటి సంబంధాలలో గతంలో ఉన్న ఏమైనా అపార్థాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అలాగే మీరు చేస్తున్న అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు. మీ ఇంట్లో సుఖ సంతోషాల వాతావరణం ఏర్పడుతుంది. మీరు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా మీకు అన్ని లాభాలే చేకూరుతాయి. గతంలో ఉన్న వివాదాలకు అతీతంగా ప్రశాంతకరమైన వాతావరణాన్ని కోరుకుంటారు. అలాగే భాగస్వామ్య వ్యవహారంలో వాస్తవిక దృక్పథంతో వ్యవహరించడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఇది మీ సంబంధాల్లో ఒక నూతన పరిపక్వత్వాన్ని తీసుకురాబోతుంది. ఇక గురువు మీకు ధన స్థానం, అలాగే పనులకు సంబంధించిన స్థానం మిథున రాశిలో సంచరించడం వల్ల మీకు అత్యంత శుభప్రదమని చెప్పవచ్చు. గతంలో ఏవైనా పనులు మీకు పెండింగ్లో ఉంటే ఆ పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసుకుంటారు. అలాగే మీరు చేస్తున్న అన్ని పనులు విజయాలు పొందుతారు. మీకు ఏ రోజు కూడా పని లేదు అనే రోజు లేకుండా సఫిషియెంట్గా పనులు అనేవి మీ ముందుకు వస్తాయి. 4 వైపుల నుండి మీకు పనులు లభిస్తాయి. తద్వారా మీకు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా మీరు చాలా బిజీగా ఉంటారు. ఇక సంతానం కోసం ఎదురు చూసిన వారికి
ఒక శుభవార్తను వింటారు. అలాగే ఇప్పటికే సంతానం ఉన్న వారికి వారి చదువు, విద్య, ప్రగతి విషయంలో సంతోషకరమైన వార్తలు వింటారు. అలాగే మీ పిల్లల యొక్క సృజనాత్మకత, మేధోశక్తి అద్భుతంగా వికసిస్తాయి. నూతన విద్యలు నేర్చుకోవడానికి, ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం అని విద్యార్థులకు చెప్పుకోవచ్చు. ఇక మీ ప్రేమ వ్యవహారంలో విజయం, ఆనందం పొందుతారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఈ గ్రహ కూటమి మీ జీవితంలో ఎన్నో రకాల సానుకూల మార్పులు తీసుకురానుంది. వృత్తిపరమైన జీవితంలో పురోగతి, ఆర్థిక జీవితంలో స్థిరత్వం, కుటుంబ జీవితంలో మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల, ఈ అన్ని రంగాలలో మీరు సంతృప్తికరమైన ఫలితాలను పొందుకుంటారు. ముఖ్యంగా కొత్త అవకాశాలను స్వీకరించడానికి సంకోచించవద్దు. ఎందుకంటే గ్రహాల యొక్క అనుకూల స్థితి అనేది మీకు మద్దతుగా ఉంటుంది. ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ తులారాశికి చెందుతాయి. ఇక ఈ యొక్క తులారాశి వారు ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉండడానికి ఇష్టపడతారు. ఇక మీరు మొదటి స్థానంలో ఉండడం కోసం మీ యొక్క తెలివితేటను పూర్తిగా వినియోగించుకుంటారు. ఈ యొక్క తులారాశి వారు ఎప్పుడు కూడా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. అంటే సొంతంగా మేమేదైనా పని చేసుకోవాలి, ఒకరి కింద మేము ఎప్పుడు కూడా బానిసలుగా పని చేయవద్దు, అలాగే ఒకరి దగ్గర చెయ్యి చాపి దేహి అని అడుక్కోకూడదు. మేము మాత్రం సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడాలి, మా చెయ్యి ఎప్పుడు కూడా ఇచ్చే స్థాయిలో ఉండాలి కానీ తీసుకునే స్థాయిలో ఉండకూడదు అని చెప్పి కనీసం వీరు సొంతంగా ఒక టీ కొట్టు పెట్టుకొని వ్యాపారం చేస్తారు కానీ ఒకరి కింద లొంగి బ్రతకడానికైతే ఏమాత్రం ఈ తులారాశి వారు ఇష్టపడరు అని చెప్పొచ్చు. అది మగవారికైనా కానివ్వండి లేదా స్త్రీలైనా కానివ్వండి. ఇక సంపాదన ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. బాగా సంపాదించే కోరిక, ఆశ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నలుగురిలో ఒక గుర్తింపు ఉండాలి, మాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మేము ఏర్పరచుకోవాలి, మేము బయటికి వెళితే జనాలు మాకు విలువను ఇవ్వాలి అని ఈ తులారాశి వారు ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగా వీరు కృషిని కూడా చేస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు కోటీశ్వరులైనా కానివ్వండి, పేదవారైనా కానివ్వండి, ఎవరు కోటీశ్వరులు అనే విషయానికి వస్తే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎవరి దగ్గర అప్పు చేయనటువంటి వారు, ఒకరి కింద దేహి అని చెయ్యి చాపనటువంటి వారు, ఎవరి పనులు వాళ్ళు స్వతహాగా చేసుకునే వాళ్ళు నిజమైన ధనవంతులు, కోటీశ్వరులు అని చెప్పవచ్చు. ఎవరు పేదవారు అంటే కనుక ఎప్పుడు కూడా సోమరితనంగా పడుకునే వాళ్ళు, ఏ పని చేయని వాళ్ళు, చిన్న చిన్న అవసరాలకు కూడా ఎదుటివారి మీద ఆధారపడే వాళ్ళు, ఒక రూపాయి కావాలన్నా కూడా ఒకరి దగ్గర చెయ్యి చాపి అడుక్కొని అవసరాలు తీర్చుకునేవారు నిజంగా పేదవారి కిందికి వస్తారు. కానీ ఈ తులారాశి వారు మాత్రం ఎంతో మంచి దృక్పథాన్ని కలిగి ఉంటారు. సోమరితనం అనేది వీరి కలలో కూడా రానివ్వరు. ఎప్పుడు కూడా కష్టపడి పని చేయాలి, ఎదుటి వారికి కూడా ఇదే సలహా ఇస్తారు. కాకపోతే తులారాశి వారికి కొంచెం కోపం ఎక్కువ, కొంచెం ఆవేశం ఎక్కువ అని చెప్పొచ్చు. ఈ కోపం కారణంగా ఎదుటి వాళ్ళు వీరికి శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం కోపాన్ని ఈ తులారాశి వారు తగ్గించుకోవాలి అని ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క తులారాశి వారి యొక్క ప్రేమ మరియు వివాహం విషయానికి వస్తే వీరు తెలివైన వారిని, బాగా చదువుకున్న వారిని ఇష్టపడుతూ ఉంటారు. స్థిరమైన అందమైన భార్యలను ఎక్కువగా కోరుకుంటారు. వీరు తమ జీవిత భాగస్వామి అంటే భర్త లేదా భార్య మీద ఎప్పుడూ అధికారం చూపించరు. ముఖ్యంగా ఈ రాశి వారు ఒకరినొకరు గౌరవించుకొని చాలా చక్కగా తమ దాంపత్య బంధాన్ని బలపరచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా తులారాశి వారి ఆర్థిక విషయాలు, అదృశ్య విషయాలకు వస్తే వీరు ధనం విషయంలో చాలా అదృష్టవంతులు. విశేషమైన గౌరవ మర్యాదలు, ఐశ్వర్యం వీరు పొందుకుంటారు. ఇక ఈ యొక్క తులారాశి వారికి రాబోయే ఈ 3 రోజులు అంటే మే 29, 30, 31వ తేదీ వరకు మీ యొక్క గ్రహస్థితుల ప్రకారం ఈ 3 రోజులు ఈ తులారాశి వారికి అనేక విధాలుగా అనుకూలవంతంగా ఉండబోతుంది. మే 29 గురువారం రోజున ఈ తులారాశి వారికి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. మీ మాట తీరు చాలా మధురంగా ఉంటుంది. అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం సూచనలు ఉన్నాయి. పాత బాకీలు ఏమైనా ఉంటే అవి మీరు తీర్చివేస్తారు. అలాగే మీకు ఏమైనా డబ్బులు రావాల్సినవి ఉంటే ఆ డబ్బులు మీ చేతికి అందుతాయి. కుటుంబంలో ఏవైనా శుభ కార్యం గురించి చర్చలు జరుగుతాయి లేదా కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదంలో పాల్గొంటారు. మీ ఇంట్లో ముఖ్యమైన
వస్తువులు కొనుగోలు చేయడం లేదా ఇంటికి సంబంధించిన కొన్ని పనులు చక్కబెట్టడంపై మీ దృష్టి ఉంటుంది. మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. వారితో ఎక్కువ సమయాన్ని మీరు గడపడానికి ప్రయత్నించండి. మీ పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు. వారి ప్రగతి మీకు ఆనందాన్ని ఇస్తుంది. సృజనాత్మకమైన పనులలో నిమగ్నం అవుతారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది మంచి రోజు. కాకపోతే మీరు ఉద్యోగం చేసే చోట జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన మాటలకు దూరంగా ఉండాలి. మీ కింద పనిచేసే వారితో లేదా మీ సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈరోజు ఓపికతో వ్యవహరించండి. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా జీర్ణ సంబంధమైన సమస్యలు లేదా కాళ్ళ నొప్పుల వంటివి మీకు ఇబ్బంది పెట్టవచ్చు. ఆధ్యాత్మిక చింతన వల్ల మనశ్శాంతి లభించవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇక మే 30 శుక్రవారం రోజున ఈ తులారాశి వారికి ఈరోజు ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు. మీలో ధైర్యం పట్టుదల పెరుగుతుంది. ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి లేదా ఆగిపోయిన పనిని పూర్తి చేయడానికి ఇది మంచి రోజు. తోడబుట్టిన వారితో సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుండి మీకు సహాయ సహకారాలు అందే అవకాశాలు ఉంటాయి. చిన్న ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అవి మీకు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో కొంచెం దూరం తగ్గినట్టు అనిపించవచ్చు. కాబట్టి వారితో సమయం గడపడానికి, వారి మనసులో మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక మే 31 శనివారం రోజున ఈ తులారాశి వారికి ఈరోజు వ్యాపారం పరంగా మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. మీ ప్రయత్నాలు ఫలించి మీకు విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా బాగుంటుంది. మీ ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుంది. అయితే మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఇక ఈరోజు ప్రధానంగా గృహ సంబంధిత విషయాలపైన దృష్టి పెడతారు. ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది. వాహనం కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం. స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. మీకు ఈరోజు మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ తులారాశి వారికి ఈ 3 రోజులు గృహ సౌఖ్యం ఉన్నప్పటికీ పని మరియు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. మీ పట్టుదల, ధైర్యంతో సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ 3 రోజులు ఫలితాలు సాధారణమైన అంశాలు మాత్రమే. మీ యొక్క వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులను బట్టి ఫలితాలలో మార్పులు అనేవి ఉండవచ్చు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ కూడా సానుకూల దృక్పథంతో ఉండండి మరియు మీ ప్రయత్నాలను కొనసాగించండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.